వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు మేలైన విత్తనం అందించే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పరిధిలో విత్తన మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజేంద్రనగర్తో పాటు తెలంగాణలోని వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మేళా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటైన విత్తన మేళాకు విశేష స్పందన వచ్చింది. మేళా సందర్భంగా ఇక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు పలు సూచనలు అందించారు. అలానే పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్న వరి, కందితో పాటు అపరాలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శనలో ఉంచడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 24 తారీఖు నాడు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ ఉండబడే విత్తనాలు ఏ విత్తనాలు అయితే ఉన్నాయో ఆ విత్తనాల గురించి ఈ ప్రతి ఒక్క సైంటిస్టు వివరించారు. ఏ రకాలు వేస్తే ఏ బాగుంటాయి, వీళ్ళ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వివరాలు ఏందని తెలియపరుస్తారు. దాంట్లో ఏంటంటే మాకు ఏదైతే అనుకూలంగా ఉంటాయో ఆ వెరైటీని తీసుకొని మేము వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వస్తాయి. గవర్నమెంట్ సన్నోడ్లు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ సన్నోడ్లు తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే విత్తనాలపై గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తే బాగుండేది. ప్రతి సంవత్సరం ఇలా పెట్టాలి. రైతులకు పెడితే అందరూ రైతులు కూడా ఇక్కడ పోగైతే ఒకరి అభిప్రాయాలు తెలుసుకోగలుగుతారు. పంటల గురించి పచ్చి తొట్ట వేసుకోవాలి. పచ్చి తొట్ట అయితే భూసారాలు పెరుగుతాయి. మళ్ళీ చెత్త చెదాన్ని కాలబెట్టద్దు. మళ్ళీ పత్తి తర్వాత అంతర పంటగా వంట పంట వేసుకోవాలని ఉమ్మారెడ్డి సార్ గిట్ట చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. మాకు కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడం జరిగింది. వ్యవసాయంలో అభివృద్ధి మెలకువలు తెలుసుకోవడానికి ఛాయిస్ వచ్చింది, అనుభవం వచ్చింది. పురుగు మందులు ఎప్పుడు వాడాలి, విత్తనం ఏ టైంలో వేసుకోవాలి, అలాంటి కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖ ద్వారా మనకు కొంచెం మేలు. బయటనైతే ఇది దోశ అయినా దొరకది, అంత వ్యాపారులు ఉన్నది కదా. కన్నతల్లిలాగా మనకు వ్యవసాయ శాఖ చాలా ఉమారెడ్డి సారు రైతులకు మంచి చేస్తాడు. ఇక్కడికి వచ్చి చూసినాం. మాకు ఏ విత్తనాలు వేయాలి, ఏమేం చేయాలి సార్ వాళ్ళు చెప్పిన సూచనల మేరకు తెలుసుకున్నాం. కొన్ని చీడపీడల గురించి, వాటి గురించి ఇవన్నీ ఎప్పుడు ఏ టైంలో ఏ విత్తనం వేయాలి అని సార్ వాళ్ళు చెప్పే దాని గురించి తెలుసుకున్నాం. ఈ మేళాలో విత్తనాల నాణ్యత, దిగుబడులు, సాగు విధానాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని విత్తనాల కోసం వాడుకునే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా ఈ రైతులు సాగు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి పంటలకు సంబంధించి అంటే వరి, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, వీటికి సంబంధించినటువంటి అదేవిధంగా ఈ ఫాడర్స్ కూడా ఇలాంటి సంబంధించిన పంటల యొక్క కొత్తగా విడుదలైనటువంటి రకాలే కాకుండా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇతర రకాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచడం, ఆ రకాలు పూర్తి స్థాయిలో దిగుబడి రావాలంటే వాటికి తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా భూసార పరిరక్షణ ఎలా ఉండాలి, నీటి యాజమాన్యం ఎలా ఉండాలి, ఎరువుల యాజమాన్యం ఎలా ఉండాలి, ఒక్కొక్క రకాన్ని ఎప్పుడు విత్తుకుంటే సరైన సమయం లోపల అధిక దిగుబడులు పొందొచ్చు, పంట మార్పిడి ఎట్లా చేయొచ్చు, అంతర పంటల సాగు ఎలా ఉండాలి అనే పలు అంశాలను కూడా ఈ సందర్భంగా అందులో నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులను మనం చెప్తా ఉన్నాం, కొన్ని పంటల లోపల ప్రతి సంవత్సరం విత్తనాన్ని కొనాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వరి, వ్యాపారాల లోపల ఒకసారి మీరు రకాలను తీసుకెళ్తే కొన్ని చిన్న చిన్న మెలకువలు పాటించినట్టయితే మీరు తీసుకుపోయిన విత్తనాన్ని ఒక 4-5 సంవత్సరాలు వాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా రైతులకు పదే చెప్తా ఉన్నాం. రైతులకు కావాల్సిన సన్న రకాలు కానీ, దొడ్డు రకాలు కానీ ఇక్కడ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ద్వారా అమ్మకానికి కూడా సిద్ధంగా ఉంచాము. ముఖ్యంగా రైతులు సన్న రకాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు కాబట్టి మన దగ్గర నుంచి విడుదల చేసిన సన్న రకాలు WGL 1487 కానీ, WGL 1119 కానీ, అదేవిధంగా WGL 962 కానీ, అదేవిధంగా విడుదలకు సిద్ధంగా ఉన్న WGL 1246 1246 కానీ మనకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తరఫున కూడా సుమారు 50% సబ్సిడీలో కూడా మనకు వీలుగా పచ్చిరొట్ట ఎరువులు ఇస్తూ ఉన్నారు. రైతులు అవి కూడా తీసుకొని ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో కనుక వేసుకుంటే కరెక్ట్ పూత సమయానికి మనకు కలియదుండడం వల్ల భూమి యొక్క సారవంతం పెరిగేసి రైతులకి సుమారుగా ఒక 2 బస్తాలు వేసుకునే రైతుకి 1 బస్తానే యూరియా వేసుకొని మంచి భూమి యొక్క సారం కాపాడుకోవచ్చు. రైతుకి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తప్పకుండా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంయుక్తంగా విత్తన మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా రైతులు హాజరయ్యారు. కంది, ఆముదం, జొన్నలతో పాటు చిరుధాన్యాల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు మల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులు హాజరయ్యారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెంలో ఏర్పాటు చేసిన విత్తన మేళకు సుమారుగా 1200 మంది రైతు సోదరులు
తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద మొత్తంలో రావటం జరిగింది. రైతులకు చెప్పే ఒకటే అంశం ఏమిటంటే, శాస్త్రబద్ధంగా మనం విత్తనం మీద పెట్టుబడి సుమారుగా 5 నుంచి 10% పెడతాము. కానీ మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసినప్పుడు రైతు సోదరులు సుమారుగా దిగుబడిలో 20 నుంచి 25% అధిక దిగుబడి వస్తుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రైతు సోదరులకు ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మేలైన రకాల విత్తనాల గురించి, వాటి లక్షణాల గురించి విపులీకరంగా చెప్పడం జరిగింది. దీనితో పాటు విత్తన శుద్ధి మనకు వ్యవసాయ రంగంలో వివిధ పంటల్లో ఎంత ప్రాముఖ్యత ఉన్నదన్న అంశాన్ని డిమాన్స్ట్రేషన్ ద్వారా, ప్రాక్టికల్గా ఫోటోల ద్వారా రైతు సోదరులకు విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. దీనితో పాటు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం గురించి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఏరువాక కేంద్రాల ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి తేలికపాటి నేలల్లో ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానాన్ని రైతులకు పరిచయం చేయడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యంత్రాల ద్వారా ఈ పత్తిలో విత్తనాలను ఎలా వేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా రైతులు ప్రత్యక్షంగా చూపడం జరిగింది. విత్తన మేళా ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలతో సాగు సమాచారం రైతులందరికీ చేరువవుతోందని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.